వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే గ్రహ గమన విషయంలో లగ్నము మిథున లగ్నంలో సూర్యుడు వక్రగతితో బుధుడు స్వక్షేత్ర స్థితి, గురువు ఉచ్చస్థితిలో కర్కాటకంలో, శుక్రకేతువులు సింహంలో, కుంభంలో రాహువు, మీనంలో శని, కుజ చంద్రులు వృషభంలో ఉన్నారు. ఈ వారంలో మార్పు చెందుతున్న గ్రహాలు 2, చంద్రుడు మరియు వక్రించిన బుధుడు. నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి నుండి ఆషాఢ శుద్ధ సవితి వరకు జూలై 2026 దక్షిణాయన పుణ్యకాలం, ఆధ్యాత్మిక పర్వదినాలు మరియు ఖగోళ విశేషాలు ఈ వారంలో ఉన్నాయి. జూలై 13 సోమవారం ఉదయం 6:54 బుధుడు ఇన్ఫీరియర్ కంజంక్షన్లో ఉంటారు. అంటే సూర్యుడికి భూమికి మధ్యగా బుధుడు ఒకే రేఖపైకి రావడం, అంటే సూర్యుడు భూమికి మధ్యలో బుధుడు వస్తాడు. ఈరోజు రాత్రి 10:43 సూర్యభగవానుడు పునర్వసు నక్షత్రంలో 3వ పాదంలోకి ప్రవేశిస్తారు. జూలై 13 సోమవారం మధ్యాహ్నం 1:20 చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా పెర్జీలోకి వస్తారు. దాదాపు 3,59,100 కిలోమీటర్ల దూరంలోకి వస్తారు. జూలై 14 మంగళవారం 3:13 అమావాస్య. చంద్రుడు భూమికి అతి దగ్గరగా రావటము మరియు అమావాస్య అనగా సూర్యచంద్రుల సమాగమ స్థితి వల్ల సముద్రంలో ఆటుపోట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకని? దగ్గరగా ఉండటం వల్ల. జూలై 16 గురువారం సాయంత్రం 4:46 భాగ్యకారకుడైన శుక్రుడు స్వనక్షత్రమైన పుబ్బా నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. స్వనక్షత్ర స్వరాశయ. స్వనక్షత్రంలో గ్రహం ఉన్నప్పుడు సంపదలు పెరుగుతాయి. అందులో శుక్రుడి విషయంలో విశేషమైన భాగ్యం. విశ్వనాథుడైన పూరీ జగన్నాథుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర రథయాత్ర ఈరోజే అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. దైవ దర్శనానికి ఇది అత్యంత పుణ్యప్రదమైన రోజు. జూలై 17 సూర్య సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం. ఈ వారంలో అత్యంత కీలకమైన రోజు ఇదే. జూలై 17 శుక్రవారం. దక్షిణాయన పుణ్యకాలం జూలై 17 ఉదయం 11:04 సూర్య భగవానుడు పునర్వసు నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశిస్తారు. తద్వారా కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. దీనినే కర్కాటక సంక్రమణం అంటారు. ఈ సంక్రమణంతో పవిత్రమైన దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. జ్యోతిష్శాస్త్ర ప్రకారం సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా ప్రయాణించే ఈ 6 నెలల కాలాన్ని దేవతలకు రాత్రిగా పరిగణిస్తారు. వ్రతాలకు, పితృకర్మలకు మరియు దీక్షలకు ఈ దక్షిణాయన పుణ్యకాలం అనుకూలిస్తుంది. జూలై 17 ఉదయం 5:37 చంద్ర శుక్రుల కలయిక జరుగుతుంది. చంద్రుడు మఖానక్షత్రం అనగా రెగ్యులస్లో ఉంటారు. అలాగే ఆ వెంటనే కేతువుతో కూడా సమాగమం చెందుతారు, అనగా డిసెండింగ్ నోడు. ఇక ఆ రాత్రి 10:01 ఆకాశంలో చంద్రుడు శుక్రుడు అత్యంత సమీపంగా, అంటే చాలా దగ్గర 2.1 degrees ఉత్తరాన ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు. కర్కటక సంక్రమణంతో ప్రారంభమయ్యే దక్షిణాయనం ఆధ్యాత్మిక సాధనలకు ఒక సువర్ణావకాశం. పర్వదినాలలో దైవారాధన చేయడం ద్వారా జీవితంలో శాంతి శ్రేయస్సు సమకూరుతాయి.